ఎస్ఆర్కే డైరీ వారి తాజా పన్నీర్ డాబా స్టైల్ రుచులను మనింట్లోనే ఆస్వాదిద్దాం. ఎస్ఆర్కే పన్నీర్తో ఎస్ఆర్కే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్. ఈ ఒక ప్రాంత ఆదివాసీల ఒక ఆవేదన, దీన్ని కేంద్రం దాకా కూడా తీసుకుపోతాము. ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వము వారు చేస్తున్నటువంటి ఒక నాటకాలు ఏది ఉన్నా కేంద్రం మీద వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈరోజు మనకు ఏదైతే ప్రాణహిత చేవళ్ళ ప్రాజెక్టు దాన్ని రీఅలైన్మెంట్ చేసిన తర్వాత ఈ ప్రాంతంలో ఒక బలమైన డిమాండ్, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు 2.5 లక్షల ఎకరాలకు సాగు నీరు రావాలంటే తుమ్మడిహట్టిలో వేరే ప్రాజెక్టు కట్టాల్సిందే. అక్కడ వారద, వైన్గంగా లాంటి 2 నదుల ఒక సంగమం దగ్గర ఈరోజు అక్కడ కట్టినట్టయితే ఈ ప్రాంతంలో సాగునీరు కొరత ఉండదు, ఇక్కడ రైతులకు బాగా జరుగుతుందని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి ఒక డిపిఆర్ కానీ ఇవన్నీ కూడా తప్పకుండా ప్రభుత్వం తయారు చేసి ఇస్తే, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కిసాన్ లఘు సిచాయి యోజన ఏదైతే ఉందో, అంటే ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కేంద్ర ప్రభుత్వం అనేక ప్రాజెక్టులకు, పెండింగ్ ప్రాజెక్టులకు, చిన్న ప్రాజెక్టులకు డిపిఆర్ వచ్చిన తర్వాత పూర్తిగా ఆర్థికమైనటువంటి సహకారం చేస్తూ ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను, దీని వెనుకై తుమ్మడిహెట్టి దగ్గర ఈ ప్రాంతానికి సాగునీరు కోసము ఒక డిపిఆర్ తయారు చేసి వెంటనే అక్కడ ఈ పనులు మొదలు పెట్టాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. రెండో విషయం, కాళేశ్వరం మీ అందరూ కూడా తెలుసు, మీ అందరూ కూడా ఆసక్తిగా ఉంది. దాని మీద భారతీయ జనతా పార్టీ వైఖరి ఏముందండి? ఈరోజు భారతీయ జనతా పార్టీ మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం, ఏ ప్రాజెక్టు అయినా సరే రైతులకు మంచి జరుగుతుందంటే దాన్ని ఎప్పుడు కూడా మేము వ్యతిరేకించలేదు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో మేము వ్యతిరేకిస్తున్నది 2 అంశాలు. ఒకటి, దాంట్లో జరిగినటువంటి అవినీతి. 1,00,000 కోట్ల పైగా ఖర్చు పెట్టి ఎంతవరకు ఎంతమంది రైతులకు లాభమైంది, ఎన్ని లక్షల ఎకరాలకు సాగునీరు పోయింది, తర్వాత నాణ్యత లేకపోతే దాంట్లో అనేకమైన రిజర్వాయర్లు బ్రీచ్ కావడం జరిగింది, మెయిన్ డ్యామ్ కూడా ఒక బ్రీచ్ కావడం జరిగింది. దానిపైన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు, NDSA వాళ్ళు కూడా రావడం జరిగి వాళ్ళు కూడా ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పాపం. ఈ పాపాలకు పరిహారం అనేది, దీనిపైన ఒక దర్యాప్తు జరగాలి. ఈ దర్యాప్తు కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరగొద్దు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మేము నమ్ముతా ఉన్నాం. నిన్న ఇచ్చినటువంటి ఏదైతే నివేదిక ఉందో, ఘోష్ ప్యానెల్ నివేదిక, మేము పూర్తిగా చూడలేదు, ఇంకా పూర్తిగా కొన్ని మాత్రమే లీక్ చేశాయి. దాన్ని బట్టి మేము ఏమనుకుంటున్నామంటే, భారతీయ జనతా పార్టీ చెప్పినట్టు దాంట్లో అవినీతి జరిగింది, భారతీయ జనతా పార్టీ చెప్పినట్టు దాంట్లో కేసీఆర్ కుటుంబం దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది. ఇతరులకు సంబంధం లేకుండా, ఇంజనీర్లకు సంబంధం లేకుండా కేవలం ఒక కుటుంబము ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని లక్షలాది కోట్లాది రూపాయలు ఈరోజు ప్రజాధనాన్ని ఇక్కడ వ్యర్థం చేసిందని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఈ ప్రాజెక్టు నిజంగా దీంట్లో ATMగా కేసీఆర్ గారికి, కేసీఆర్ కుటుంబానికి మారినటువంటి ఒక విషయం మనందరికీ తెలుసు. దీనిపైన కాంగ్రెస్ పార్టీ కూడా కొంతమంది అధికారులను అరెస్ట్ చేసింది ఈ నివేదిక రాకముందే. ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీకు తెలిసినప్పుడు అధికారులను ఎందుకు అరెస్ట్ చేశారో, దీంట్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, దీంట్లో ఉన్నటువంటి ఒక ఏదైతే మీరు మినిస్టర్లు, దీంట్లో ఉన్నటువంటి ఒక రాజకీయ సంబంధించినటువంటి హస్తాలు, కాంట్రాక్టర్లు, మనం ఎందుకు అరెస్ట్ చేయలేదు? మీరు కాంట్రాక్టర్లతో మీరు కుమ్మక్కై ఉన్నారా? ఆ రాజకీయ నాయకులతో మీరు కుమ్మక్కై ఉన్నారా?
అందుకే మీరు అరెస్ట్ చేయట్లేదా? ఈ యొక్క అన్ని కూడా ప్రజలు ఒక డౌట్స్ పోవాలంటే ఈ కాళేశ్వరం సంబంధించినటువంటి ఒక ఏదైతే తప్పిదాలు ఉన్నాయో దానిపై ఘోష్ ప్యానల్ రిపోర్ట్లో వచ్చినటువంటి అంశాలు ఉన్నాయో దాని అన్నిటి మీద సిబిఐ దాని మీద సమగ్ర దర్యాప్తు జరపాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. లేకపోతే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు కలిసి వాళ్ళ కాంట్రాక్టర్లతో లాలూచిపడి తెలంగాణ ప్రజల్ని మరొకసారి ఇద్దరు కలిసి మోసం చేసే ప్రమాదం ఉన్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ దీని మీద సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈ యొక్క రిపోర్ట్ ఆధారంగా రిపోర్ట్లో వచ్చినవన్నీ కూడా దానిపై ఈరోజు సిబిఐకి డిమాండ్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ. ఇది భారతీయ జనతా పార్టీ స్పష్టం చేస్తున్న తన వైఖరిని ఈరోజు మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. రైతులు కూడా ఎంత బాధపడుతూ ఉన్నారు. మరి రైతుల కోసమే కట్టినటువంటి ఒక ఈ ఏదైతే కాళేశ్వరం అంటున్నారో, సరే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే పెట్టండి. ఈ ప్రభుత్వం రాకముందు రైతులకు 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తుంది. కానీ ఒక్క పైసా కూడా వాళ్ళు మొన్నటి వరకు జమ చేయలే. ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి 6,000 రూపాయలు 2 విడతలు చేశారు. అంటే వీళ్ళు వచ్చినటువంటి అధికారంలో వచ్చి 19 నెలలు అయింది. 19 నెలల నుంచి కూడా రైతులు వాళ్ళ అకౌంట్లో రైతు బంధు పడుతుందని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ప్రధానమంత్రి గారు నిన్న ఆగస్టు 2 నాడు లక్షలాది మంది తెలంగాణ రైతుల ఒక అకౌంట్లలో 6,000 రూపాయలు మొదటి విడత ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద వాళ్ళందరికీ కూడా అకౌంట్లో పట్టడం జరిగింది. ఇది మా ఒక నియత్. ఇది మా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఈ ఏదైతే మా స్పష్టత, మా ఒక ఏదైతే ప్రజల పట్ల ఉన్న కమిట్మెంట్ ఇది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు రైతుల విషయంలో మాట్లాడలేదు, రైతుల విషయంలో ఏది చేయట్లేదు. అన్ని చోట అన్ని ప్రాజెక్టులను పెండింగ్ పెట్టింది. అన్ని చోట ఈరోజు ఏదైతే వాళ్ళ ఒక పరిపాలన ఉందో తగ్గించింది. కేవలం రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ రాజకీయాలు వదిలిపెట్టి పరిపాలన వదిలిపెట్టి 50 సార్లు ఢిల్లీకి వెళ్ళారు ముఖ్యమంత్రి గారు. అవసరమా? 50 సార్లు పోవడం అవసరమా? అంటే ఎవరో మోడర్న్ ఏజ్ ఉంది, ఏదైనా మాట్లాడాలన్నా కూడా మీరు వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడచ్చు, టెలిఫోన్లో మాట్లాడచ్చు, సెల్ ఫోన్లో మాట్లాడచ్చు. కానీ 50 సార్లు మీరు పోతారు. ఈరోజు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధారణ చేస్తున్నారు. దేనికోసం ధారణ చేస్తున్నారంటే ముస్లిం రిజర్వేషన్స్కు మేము చెప్తా ఉన్నాం. ఆ 10% ముస్లిం రిజర్వేషన్లో బీసీ రిజర్వేషన్ ఉండొద్దని. దానికోసం ఆ 10% కలపడానికి పోతున్నారా ఢిల్లీకి మీరు? ఈరోజు బీసీ రిజర్వేషన్స్ 42% బీసీలకే ఉండాలి, అందులో వేరే వాళ్ళకు రిజర్వేషన్స్ రావద్దు. నిజంగా కూడా ఈరోజు ఈ ప్రభుత్వము ఒక చెవులో పువ్వు పెట్టేటువంటి మంచి ఆర్ట్ నేర్చుకున్నది. ఈ యొక్క కేవలం బస్ యాత్ర మహిళలకు ఫ్రీ తప్ప వాళ్ళు ఇచ్చినటువంటిగా 6 గ్యారంటీలుగానే ఏది కూడా పూర్తి చేయలేదు. వాళ్ళు ఇచ్చినటువంటిగా వాగ్దానాలు 420 అంట 420 అవన్నీ కూడా ఏది కూడా పూర్తి చేయలేదు. ప్రజలను తప్పుదారి పట్టిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి. స్వచ్ఛంగా సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.